మైనర్ విద్యార్థులను ట్రాప్ చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 50 నుంచి 60 మంది 10th ఇంటర్ విద్యార్థులను వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. బాధితులు పోలీసులకు చేసిన ఫిర్యాదుతో నిందితుడు మాజిద్ను అదుపులోకి తీసుకున్నారు. మాజిద్ బాధితుల్లో ఒకరైన అమ్మాయి తల్లి శ్వేత ప్రభుతో మా కరెస్పాండెంట్ శివశంకర్ ఫేస్ టు ఫేస్. ఈ ఘటనపై ఇంతకు ముందే కమిషనర్ సివి ఆనంద్ మీడియాతో మాట్లాడడం మనం చూసాము. ఇప్పుడు మా కరెస్పాండెంట్ శివశంకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ ఏం చెప్తున్నారు? ఆ విద్యార్థిని తల్లి ఏ విధంగా బట్టబయలైంది ఇది? అలాగే 50 నుంచి 60 మంది విద్యార్థులను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా సమాచారం అందింది. ఏం చెప్తున్నారు ఆవిడ? ఖచ్చితంగా హరి, ఇది సైబర్ క్రైమ్కి సంబంధించి ఇది పెద్ద ఘటన అని చెప్పుకోవచ్చు. సైబరాబాద్ పరిధిలోని అబ్దుల్ మాజిద్ అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకోవచ్చు. అమ్మాయిల పేర్లతోనే దాదాపు 10 అకౌంట్లను ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసుకొని అమ్మాయిల పేర్లతోనే దాదాపు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదువుతున్న అమ్మాయిలను వాళ్ళతో చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. వారి ద్వారా వాళ్ళని పరిచయం చేసుకొని వాళ్ళ పర్సనల్స్ మొత్తం మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి న్యూడ్ ఫొటోస్ పంపించాలని చెప్పి దాదాపు 200 మంది అమ్మాయిలను తన బుట్టలో పడేసుకుని దాని ద్వారా దాదాపు 80 మంది అమ్మాయిల న్యూడ్ ఫోటోలను తను ఇన్బాక్స్లో సేవ్ చేసుకుని వాళ్ళ ద్వారా బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా బెదిరింపులకు పాల్పడమే కాకుండా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి దాదాపు పెద్ద సంఖ్యలో నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే బాధితులలో ఒకరైనటువంటి శ్వేత తల్లి, ఆమె ఒక బాలిక తన తల్లికి చెప్పడంతో తన తల్లి సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేయడం, దాని ద్వారా అబ్దుల్ మాజిద్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ బాధితురాలి తల్లి ఉన్నారు. తను ఏమంటారు అంటే ఫస్ట్ మ్యాక్సిమం తను భయపెట్టడానికి ప్రలోభ పెట్టడానికి ట్రై చేశాడు. ఫేస్బుక్లోనే కాకుండా వేరే కాల్స్ వేరే నెంబర్స్ నుంచి ఫోన్ చేయడం కూడా జరిగింది. దాని ద్వారా వాళ్ళను మ్యాక్సిమం తమ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంటే ఒక రకంగా తను ఫేస్బుక్లో నిజంగానే ఫొటోస్ ఉన్నాయన్న భ్రమలో తల్లిదండ్రులను భయపెట్టాడు. అంటే తన దగ్గర న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి, మీ దగ్గర ఇంటి అని మొత్తం డీటెయిల్స్ అని చెప్పడం, దాని ద్వారా తల్లిదండ్రులు భయపడ్డారు. అంటే బాధిత మహిళ ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఎలా జరిగింది ఈ సంఘటన? మీ అమ్మాయి ముందుకు రావడం ఎట్లా బాగుంది? ఏం చేయమంటారండి? ఈ సంఘటన ఎలా జరిగింది? ఫస్ట్ ఎలా వచ్చింది? ఒక్క నిమిషం అండి. ఫ్రైడే రోజు 3-4 o'clockకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇంకా దాని తర్వాత అడిగారు, నార్మల్ కాన్వర్జేషన్ మొదలైంది. నార్మల్ కాన్వర్జేషన్లో చాలా ఇన్ఫర్మేషన్ అడిగారు. ఇన్ఫర్మేషన్ యూజ్ చేసేసి పాపని బెదిరించడం మొదలెట్టారు. బెదిరించేసేసి అశ్లీలమైన ఫొటోస్ పంపించమని చెప్తున్నారు. ఆ చాటింగ్ అయినప్పుడు ఈవినింగ్ నేను 6 o'clock ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి పాప వెంటనే ఇంట్లో ఎంటర్ అవ్వగానే నేను నీతో మాట్లాడాలని చెప్పేసి ఇది చెప్పింది. నేను చెప్పాను సరే పర్వాలేదు, ఏం అవ్వదు, ఏమీ ఉండదు, బెదిరిస్తున్నారంతే, చూద్దాం ఏమవుతుంది అనేది చెప్పాను. అది దానికి చెప్పినా కానీ నాకు లోపల చాలా భయం ఉంది, ఎక్కడి నుంచి వచ్చిందనేది. అప్పుడు సాటర్డే రోజు మళ్ళీ మెసేజ్ కాల్ వచ్చింది, వచ్చి పోలీస్ స్టేషన్లో కలవమని. అయితే 15 నిమిషాల్లో రమ్మన్నారు. 15 నిమిషాల్లో వెళ్ళడం కుదరదు, నాకు 20-25 minutes ఇవ్వండి, నేను వస్తానని చెప్తే లేదు ఇప్పుడే వస్తే రండి లేకపోతే వద్దని పోలీస్ బెదిరించేసేసి పాస్వర్డ్ లాగిన్ అడుగుతున్నారు ఫేస్బుక్ అకౌంట్ది. అంటే ఏ పేరుతో ట్రై చేశారు? అంటే ఫస్ట్ ఫేస్బుక్లో ఉన్న వ్యక్తి అనుకున్నారా, లేదంటే ఎవరు అనుకున్నారు ఈ కాల్ చేసిన వ్యక్తి? పోలీస్ ఇన్స్పెక్టర్ అని చెప్తున్నారు, వెంకటేష్ రెడ్డి పోలీస్ ఇన్స్పెక్టర్ నేను అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా పోలీస్ ఇన్స్పెక్టర్ కాదు ఆయన, అంతే. అంటే ఎట్లా కలిసారు? ఇది ఫేక్ అని చెప్పేసి మీరు కనుక్కున్నారా ఇమ్మీడియట్గా? ఎప్పుడు కనుక్కున్నాం అంటే ఇలాంటి ఆక్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మామూలు మనిషి ఇలాంటి పిక్చర్స్ అడగరు. అప్పుడు అనిపించింది స్కామ్ ఏమో అని. ఇంకా పోలీస్ కమిషనర్ గారు కాల్ వచ్చినాక, పోలీస్ కమిషనర్ కాదు పోలీస్ నుంచి కాల్ వచ్చినాక ఇంకా అప్పుడు లాగిన్ ఐడి పాస్వర్డ్ అడిగినప్పుడు అనిపించింది ఇది ఫేక్. ఎందుకంటే ఎఫ్ఐఆర్ లేకుండా పోలీస్ ఎప్పుడు లాగిన్ ఐడి పాస్వర్డ్ అడగరు అని నాకు తెలుసు. అప్పుడు తెలిసింది ఇది స్కామ్. అప్పుడు అనుకున్నాం అన్నమాట ఇది పెద్ద స్కామ్, చాలా అమ్మాయిలు ఇన్వాల్వ్డ్ ఉంటారు, ఇంకా చాలా అమ్మాయిలు ఈ వేదన భరిస్తూ ఉంటారు, అప్పుడు కంప్లైంట్ చేద్దామని అనుకున్నామండి. అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మీరు స్వచ్ఛందంగా కేసు పెట్టడం ఈ విధంగా జరగడం జరిగింది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఏమైనా సూచన చెప్పదలుచుకున్నారు? అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్దు. మేము పిల్లలకి ఎప్పుడు చెప్తాం స్ట్రేంజర్స్తో మాట్లాడొద్దు. అదే సేమ్ రూల్ ఆన్లైన్ మీడియాకి కూడా అప్లై అవుతుంది. డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్, డోంట్ యాక్సెప్ట్ స్ట్రేంజర్ ఫ్రెండ్ రిక్వెస్ట్. ఇంకా సపోర్ట్ యువర్ కిడ్స్ యాజ్ పేరెంట్స్ అండ్ మేక్ షూర్ దట్ దే నో
that you'll be there for them whenever things go wrong. చూస్తున్నాం అంటే ఎవరైతే ఫ్రెండ్ రిక్వెస్ట్ చేసుకున్నారో ఆ బాధిత అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. అంటే ఆల్మోస్ట్ అంటే ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ఏ విధంగా సరే బ్లాక్మెయిల్ గురి చేసి దాదాపు 200 మంది అమ్మాయిలను చాటింగ్ చేశారంటే అతని యొక్క విషయం తెలుసుకోవచ్చు. హరి శివ, ముందుగా అమ్మాయిని అభినందించండి. ఎందుకంటే ఎంతో ధైర్యంతో వాళ్ళ మదర్కి చెప్పడం, వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ ద్వారా మాజిద్ అనే ఒక నిందితుడు ఇంత పెద్ద ఎత్తున నేరాలు పాల్పడుతున్న ఇతడు దొరకడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఫస్ట్ అమ్మాయిని అభినందించండి మీరు. ఆ తర్వాత చెప్పండి, మాజిద్ అనే వ్యక్తి 200 అమ్మాయిల్ని బుట్టలో వేసుకున్నాడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అతను చదువుకున్న మనిషి. అతని గురించి వివరాలు ఏమన్నా వెల్లడించారా? తర్వాత మాట్లాడదాం. ముందుగా అమ్మాయితో మాట్లాడండి, ఏం చెప్తుందో. ఖచ్చితంగా హరి, ఎందుకంటే ఆ మాజిద్ అనే వ్యక్తి దాదాపు బీటెక్ ఇంజనీర్ చేసినటువంటి వ్యక్తి. తను ఆ తర్వాత అమ్మాయిలను టార్గెట్ చేసుకుని మ్యాక్సిమం ఇంటర్నేషనల్ స్కూళ్ళలో ఉన్నటువంటి అమ్మాయిలను టార్గెట్ చేసుకున్నటువంటి మాజిద్ అటువంటి స్టాండర్డ్ ఉన్నటువంటి హై క్లాస్ అమ్మాయిలనే మ్యాక్సిమం టార్గెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం బాధిత మహిళ ఉంది ఇక్కడ, ఆమెను అడిగి తెలుసుకుందాము. అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇక్కడ చూస్తున్నాం అంటే ఆమె చాలా మందికి తను ఒకటే చెప్పదలుచుకుంది. తనతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ని కూడా తను ప్రలోభ పెట్టాడు. అదేవిధంగానే ఇంటర్నేషనల్ చెప్పదలుచుకున్నాను. తను ఎటువంటి ఫేస్బుక్లో అయినా సరే ఎప్పుడు తను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా దాన్ని ఎదిరించడానికి తను సిద్ధపడ్డానని చెప్తుంది. అదేవిధంగా ఎవరైనా బాధిత అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించేసి ఇమీడియట్గా కేసు పెట్టేసి పోలీసుల ముందుకు వచ్చేసి వాళ్ళు చెప్పాలని చెప్పి అమ్మాయి కూడా కోరుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అమ్మాయి ఉంది, ఆమెని అడిగి తెలుసుకుందాము. మా చెప్పండి అమ్మా, అది ఇది సంఘటన జరిగిన తర్వాత ఎలా అనిపిస్తుంది? యాక్సెప్ట్ చేయకండి, ఇంకా ఏమనంటే పేరెంట్స్కి ఫస్ట్ చెప్పండి నేను, అంతే. మీరు ఎందుకు అంటే ఇంత సాధన చేశారు? అంటే అబ్బాయి మీకు మొదటిసారి చెప్పిన తర్వాత ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నారనుకుంటారా అతని యొక్క బాధితుల్లో? పాసిబుల్ అయి ఉంటుందండి. కాలేజ్లో చాలా మంది ఉంటుంటారు, ఎవరో తెలియదు కానీ నాకు ఛాన్స్ ఉంటుంది ఉండడానికి వేరే అమ్మాయిలు మా కాలేజ్ నుంచి. మీరు ఎలా గ్రహించారు అసలు ఇతను ఫేక్ కాల్ అని చెప్పేసి? మీరు ఏ విధంగా ధైర్యం చేయగలిగారు అసలు దీనికి సంబంధించి? ఎప్పుడు మెసేజ్ వచ్చిన వెంటనే అసలు ఎవరైనా ఇలా నాకు నీ న్యూడ్ పిక్చర్స్ పంపించమంటే ఏదో డౌట్ వస్తుంది ఎక్కడైనా ఎవరికైనా. ఇనీషియల్గా భయం అయింది, ఎవరి దగ్గర వీడియో ఉందని చెప్పాడు, ఆ వీడియో ఇంటర్నెట్ పైన వేస్తారు, ఏ వీడియో ఎలా తీసుకున్నాడు ఎవరు తెలియదు. నేను చెప్పాను ఏం కావాలంటే చేసుకోండి, నాకు తెలుసు అలాంటిది ఏం లేదు, నేను నాకు పిక్చర్స్ పంపించి నీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తం అసలు 2 hours ఆ ఫ్రైడే సాయంత్రం నుంచి రాత్రి కంటిన్యూస్ టార్చర్ పెట్టి మమ్మీ ఇంటికి వచ్చిన వెంటనే మమ్మీకి చెప్పాను ఏమైంది, ఇది అయింది మమ్మ, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అని చెప్తే మమ్మీ చెప్పింది ఇట్స్ ఓకే చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ డే ఒక మనిషి కాల్ చేసి చెప్పాడు, నేను ఇన్స్పెక్టర్ వెంకటేష్ రెడ్డి నా పేరు, నీ ఫేస్బుక్ లాగిన్ ఐడి నాకు ఇవ్వు, మీకు ఏం కావాలో డిలీట్ చేసుకో, నీ ఇంకా అమ్మాయి మధ్యలో చాట్ వదిలేసి. నేను చెప్పాను మీకు కావాలంటే మేము వచ్చి మెసేజెస్ చూపిస్తాం, మీరు ఎక్కడున్నారు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం, మీకు వచ్చి మెసేజ్ చూపిస్తాం, ఫేస్బుక్ లాగిన్ ఐడి అయితే ఇవ్వం. లేదు ఇవ్వండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడారు 2 hours. అది అయిపోయిన వెంటనే ఇమీడియట్గా కమిషనర్కి ఈమెయిల్ రాసాం మేమ్కి, ఇది అయింది, వీ వుడ్ లైక్ టు మీట్ యూ అని చెప్పారు. కమిషనర్ మండే వచ్చి కలవండి, 3 to 4 అపాయింట్మెంట్ ఇచ్చారు. వచ్చి కలిసిన వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. దాదాపు ఈ అబ్దుల్ మాజిద్ 10 ఫేక్ అకౌంట్లను ఫేస్బుక్లో క్రియేట్ చేసుకున్నాడు. అంటే వీటిలో ఎన్ని మీకు రిక్వెస్ట్ పంపించాడు, ఫ్రెండ్స్ రిక్వెస్ట్, మీరు దేనికి యాక్సెప్ట్ చేశారు? సో నాకు తెలియదు పేర్లు ఏమేమి 10 ఏమేమి నేమ్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు 3 రిక్వెస్ట్లు వచ్చినాయి అన్నోన్ పర్సన్స్ నుంచి. 3 సేమ్ టైం లాగిన్ అవుతారు, 3 సేమ్ టైం లాగ్ ఆఫ్ అవుతారు. డౌట్ వచ్చింది వాళ్ళతో, నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా రాసి ఉన్నాయని. 3 వచ్చినాయి కానీ పెట్టుకుంటే. ఫస్ట్ మీకు అభినందించాలని, ఎందుకంటే ఇట్లాంటి విషయాన్ని ఇమీడియట్గా పోలీసు దృష్టికి తీసుకొచ్చి చాలా మందికి మీరు మెయిల్ చేశారు. అసలు మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా ఇటువంటి అవేర్నెస్ అన్నది జరిగిందా? అసలు సైబర్ క్రైమ్ ఈ విధంగా ఉంటుందని ఎప్పుడైనా మీ స్కూల్లో ఇట్లా జరిగిన అవేర్నెస్ కార్యక్రమాలు? నాకు స్కూల్ ఏమన్నా అయితే ఫస్ట్ థింగ్ అయితే ఎవరు అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు. నేను అనుకున్నాను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అందరికీ కూడా చెప్దామని. అన్నోన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకండి, ఇంకా ఎలాంటి మెసేజెస్ పంపించినా రెస్పాండ్ చేయకండి. ఇలాంటి మెసేజెస్కి చేసిన పేరెంట్స్కి వెళ్ళి చెప్పండి ఇమీడియట్గా, ఎందుకంటే మమ్మీ లేకపోతే నేను అసలు ఈ సిచ్యువేషన్లో ఉండను. అతను పట్టుకోపోయి ఉండరు కాదు, అమ్మాయిలు ఇంకా ప్రాబ్లంలో ఉండరు. పేరెంట్స్ చెప్పడం ఫస్ట్ థింగ్, పేరెంట్స్ చెప్తే ఆల్వేస్ సపోర్ట్ చేస్తారు. మొత్తం మీద మనం చూస్తున్నాము అంటే ఏదైనా అన్నోన్ ఫ్రెండ్స్ ఈ విధంగా పాల్పడి బెదిరింపులకు పాల్పడితే ఇమీడియట్గా తల్లిదండ్రులకు చెప్పాలని చెప్పేసి బాధిత మహిళ చెప్తుంది. ఇదే విధంగా సైబర్ క్రైమ్స్ సంబంధించి స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చెప్పాలని చెప్పి పోలీసులు కూడా దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. హరి.
శివ, దట్ వాజ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఆ అమ్మాయిని అభినందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ అమ్మాయిని అలాగే వాళ్ళ మదర్ని కూడా. వాళ్ళు చేసిన ధైర్యం ఈరోజు 60 నుంచి 80 మంది విద్యార్థులను వాళ్ళ కెరియర్ని కాపాడిన దానిగా చేశారు. నిజంగా ఇలా అన్నోన్ రిక్వెస్ట్లు తీసుకోకూడదు. ఫేస్బుక్లో చాట్ చేసే ముందు అన్నోన్ పర్సన్ రిక్వెస్ట్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయకూడదు అనే ఒక విషయం ఈ సంఘటన ద్వారా నాకు తెలుస్తుందని ఇంతకుముందు సివి ఆనంద్ గారు కూడా చెప్పారు. అదే మాటని సాక్షి కూడా విజ్ఞప్తి చేస్తోంది. ఎలాంటి అన్నోన్ రిక్వెస్ట్లు, ముఖ్యంగా విద్యార్థినులు చదువుకుంటున్న అమ్మాయిలు ఎలాంటి అన్నోన్ రిక్వెస్ట్లని యాక్సెప్ట్ చేయకూడదు, ఇలాంటి ట్రబుల్ కొని తెచ్చుకోవద్దు అని సాక్షి విజ్ఞప్తి చేస్తోంది.